పత్తి పంటను ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని న్యాయం చేయండి అంటూ నాంపల్లి మండల పరిధిలోని నేవిళ్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ఎక్కనూరు యాదిరెడ్డి సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి పంటను ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకొని న్యాయం చేయండి అంటూ రైతు కుటుంబం ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి మండల పరిధిలోని నేవిళ్లగూడెం గ్రామ పంచాయతీకి చెందిన ఎక్కనూరు యాదిరెడ్డి సత్య న్యూస్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నేవిళ్లగూడెం రెవెన్యూ గ్రామ శివారులో సర్వే నెంబర్ 609 మరియు 610లలో ఉన్న వ్యవసాయ భూమిలో పత్తి పంట పొలాన్ని సాగు చేస్తుండగా దౌర్జన్యంగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు తన వ్యవసాయ భూమిలోకి అక్రమంగా చొరబడి పొలంలోని పత్తి పంట మొక్కలను పీకివేసి పైశాచిక ఆనందం పొందారని, అడ్డు వెళ్తే తనను కొట్టడానికి చంపడానికి ప్రయత్నిస్తున్నారని, నేను కష్టపడి విత్తనాలు వేసిన పంట పొలాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని తమకు తగిన న్యాయం చేసి సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగినట్లు సత్య న్యూస్ ద్వారా వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీ విషయమై నాంపల్లి ఎస్ఐ లచ్చిరెడ్డిని వివరణ కోరగా ఎక్కనూరి యాదిరెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, సంఘటన స్థలానికి వెళ్లి సమస్యలను పరిశీలించి విచారణ జరిపి పరిష్కరిస్తామని తెలిపారు. నా పైరును మా బాబాయిను జనార్దన్ అయిన ఆయన మా బాబాయి పచ్చేను ఇలా పీకేసి కాళ్ళ పడి పాదేపడ్డగానే నా పైరును ఆగం చేసిండు, పూర్తండుకు వచ్చిండు. అతని దగ్గర లోకుడు వారలు కర్రలు అన్నీ కొడతందుకు నా భార్యను నన్ను చంపడానికి ఈ విధంగా చేసారు. మేము అందుకనే మేము వాళ్ళ దగ్గరికి పోలేకపోయినాము. ఏం పేరు ఆయన పేరు? ఎక్కలూరు జగాల్ రెడ్డి. ఎందుకు ఏం చేసిండు ఆయన? నా పైరును మొత్తం పీకేసిండు. పైరు అంటే ఏం పంట అది? పత్తి చేను. పత్తి చేనులో పీకేసి మొత్తం మట్టి కింద కప్పిండు సార్. ఎందుకు పీకేసిండు? మనం అడ్డుకోలేదా? అడ్డుకున్నా కానీ నా వల్ల కాలేదు. బదిలాడినాం, కాళ్ళ వేళ బతికినాం. బాబాయ్ నీకు దండం పెడతాన్నాం, అదే పడదాం, నీకు ఏం కావాలన్నాం, అన్నీ కావాలి, ఆగలేదు. నా సమస్యను నా పైన యాక్ట్ చేయకూడదు. నీ పేరేం పేరమ్మా? ఏం జరిగింది? పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిరా? ఏమన్నారు సారు? చూసిపోయిరా? దేనివల్ల అట్లా చేస్తున్నాయన? పెద్ద మనుషులకు వస్తలేడు సార్, పెద్ద మనుషులకు వస్తలేడు. నీకు ఏం న్యాయం కావాలో చెప్పంటే వస్తలేడు. పెద్ద మనుషులకు వస్తలేడు. అన్యాయం చేస్తున్నాడు. అతన్ని గవర్నమెంట్ చర్య తీసుకోవాలి. పోయిరు ఇద్దరు మా పెళ్ళ మోడిపోయిర్రు.
నీ లెక్క లంచాలు ఇస్తాం మేము కావు.